మా చిన్నాయన కొడుకు షింటుగాడు అని ఉంటాడు. వాని ఏతులు చూడాలి, తీస్తే సినిమా రాస్తే పుస్తకం అన్నట్టే ఉంటది. ఎప్పుడు చూసినా చేతుల్లో సెల్ ఫోన్ పట్టుకొని సోపతి గాళ్ళని ఎంబడేసుకొని గుడిబండకు పోయి గా ఫోన్లో ఆటలు ఆడుడే తప్పితే కాలేజీకి పొయ్యిందే లేదు. పొద్దుగాల లేచిన కాడ నుంచి పొద్దుకల వండుకునేటి దాకా గా ఫోన్లనే మూతి. ఇప్పుడు పరీక్షలు వచ్చినాయి, ఇక మరి పరీక్ష రాసి వస్తా అని పోయిండు. మరి ఎట్లా రాస్తుండో ఏమో. అగో పరీక్షలు అంటే యాదికొచ్చింది. ఇంటర్ పోరలకు పరీక్షలు షురు అయినాయి. తోలుతనాడు ఎట్లెట్లా అయిందో ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. ఏడాదంతా చదువుడేమో గానీ 5-6 దినాలు పరీక్షలు రాసేటందుకు తలపానం తోకకొస్తుంటది పొల్లగాళ్లకు. పరీక్షలకు పోవాలని పొల్లగాళ్ళు కుస్తీలు పడుతుంటారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సురువైనాయి కాబట్టి ఏ కాలేజీ ముంగడ చూసినా కలకల్లాడుతున్నది పొల్లగాళ్లతోని. ఫ్యాళ్ళు, పెన్నులు, పెన్సిళ్లు పట్టుకొని సెంటర్ల కాడికి వచ్చేది. నా నెంబర్ ఏడున్నది, ఏ రూమ్ లో పడ్డది, నాకు వెనక ముందేవలన్నా తెలిసిన వాళ్ళు పడ్డరా, లేకుంటే సోపతెట్ట చేసుకోవాలా అనేటి లెక్కలన్నీ వేసుకునేటందుకు పొద్దుగాలనే సెంటర్ల కాడికి చేరి చెల్లెళ్ళు తమ్ముళ్ళు. అందరూ ఒకటే కాలేజీలో చదువుకునేటోళ్ళు ఉన్నట్టున్నారు. నల్గొండలో ఉన్న మిర్యాలగూడెంలో పరీక్ష రాసేటందుకు డీసీఎం కట్టుకొని వచ్చారు. మరి సెంటర్ ఏమన్నా దూరం గిట్ట ఏమన్నా ఉన్నదో ఏమో. బస్సులు యాళ్లకు దొరకకుంటే తిప్పలు అవుతుందని ఇట్ట బాడిగలు కట్టుకొని వచ్చారు. కొంతమంది టాటా ఏసీలు కట్టుకొని వస్తే ఇంతమంది లోకల్ ఆటోలు ఎక్కొచ్చారు సెంటర్ల కాడికి. ఎట్టొచ్చేటోళ్ళు అట్టొచ్చారు పరీక్షలు రాసేటందుకు. పరీక్షలు రాసేటందుకు వచ్చిన పొల్లగాళ్ళు ముందుగాల లోపలికి పోయేటప్పుడు హాల్ టికెట్లన్నీ ఉన్నాయా, ఎవరి పరీక్షకు వాళ్ళే వస్తున్నారా లేకుంటే ఇంకెవరన్నా వస్తున్నారా, నకల్ సిటీలు ఏమన్నా పట్టుకొస్తున్నారా అని చెల్లెళ్లను పంతులమ్మలు చెకింగ్ చేస్తుంటే తమ్ముళ్లను పంతులు చెకింగ్ చేసిరిట. అన్ని చెకింగ్లు చేసినాకనే లోపలికి పంపించారు. ఇక ఇదిట్టుంటే ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష రాసేటందుకు లోపలికి ఓనియొద్దని సర్కారులు ఆర్డర్లు వేసిన ముచ్చట ఏలుకున్నదే కదా. అగో అట్టకి తమ్ముళ్లకు బస్సే అందలేదో లేకుంటే ఆటోలే దొరకలేదో ఏం పాడైందో గాని మిర్యాలగూడెంకు పరీక్ష రాసేటందుకు వచ్చిన తమ్ముళ్లకు ఒక్క నిమిషం లేట్ అయిందని లోపలికి రానియలేదట. పాపం తమ్ముళ్ళు పరీక్ష రాయకుండానే వెనకకు మరిపోయారు. ఏడాదంతా చదివింది ఉత్త పనే అయిందనుకుంటా ఏడ్చుకుంటా పోయిలట పాపం తమ్ముళ్ళు. ఇగో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ముందే చెప్తున్నా ఇనూరి రేపటి సంది అయినా ముందుగాల ఓరి సెంటర్ల కాడికి ఏం చెప్తున్నా.